Nani Anna's impeccable clarity over story selection. Imagine that man does Dasara, comes does Hainana, and now is doing Hit 3. What story selection, man? If you want to have a great experience as a director, filmmaker, whatever it is, or an actor, first thing I would say, the first important skill for you is learn to write. Learn to write. So, and the same thing goes with Nani. Nani Anna's impeccable clarity over story selection. Imagine that man does Dasara, comes does Hainana, and now is doing Hit 3. What story selection, man? And that man even failed, he would fail gracefully. Yeah. It'll fail differently. Like it will be a... Like, okay, if it didn't work for you, but point unde mama, cinema that thing is there on anto chudu. Like, adi naaku anpichindi ante I would say like somebody like I understood this MCA చేస్తున్నప్పుడు it's not a typical Nani film for us. అనుకుందాం ఒక మాస్ ఫిలిం, ఒక ఫైటింగ్ డాన్సింగ్ ఫిలిం అన్నారు. అది సినిమా బాగా ఆడింది పైన. చాలా మంది ఇది యావరేజ్ నాని అంటే నాని అని ఒకటి చెప్పిన, అరే ఆ స్టోరీలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటేరా, దర్శి వాళ్ళ వదిన అన్నయ్య ఉన్నప్పుడు వీడు ఒక ఆవరగాడు, వాళ్ళ వదిన్ని ఎవడో థ్రెటన్ చేస్తుంటే వాళ్ళ వదిన్ని కాపాడడానికి బామ్మర్ది తోడైతాడు. దట్ ఈస్ ది ఓన్లీ పాయింట్ ఐ లవ్ రా. దాన్ని నేను చేసిన అండ్ ఐ డిడ్ జస్టిస్ టు హిమ్. అది ఇంకెవరు చేసింటే వేరేలాగా ఉండొచ్చు, బట్ దిస్ మ్యాన్ డిడ్. దట్ ఈస్ వై ఎంసీఏ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హిమ్. And also the very image that Nani as a very is very rooting towards the middle class as an idea, middle class as a phenomena, middle class అబ్బాయి అనగానే చాలా ఎక్కువ కనెక్ట్ అయింది అది. సో ఇట్లా ఏంటంటే ఇఫ్ యూ కెన్, మీకు ఆ రైటింగ్ అనే స్కిల్ తెలుసు మీకు, కానీ ఇప్పుడు ఈ సినిమా నేను మేబీ నాకు తెలిసిన నా జడ్జిమెంట్ మేబీ డార్లింగ్ దగ్గర ఫెయిల్ అయిందేమో. సో అది నేను ఇంకా నేర్చుకోవాలేమో. లైక్ నాకు 35 విన్నప్పుడే తెలిసిన అబ్బా ఏం రాసిండ్రా వీడు. సో నా జడ్జిమెంట్ అక్కడ ఎందుకు వర్కౌట్ అయిందంటే బికాస్ నాకు కొంచెం తెలుసు రైటింగ్. నేను స్క్రీన్ ప్లే రాసిన, నేను షార్ట్ ఫిల్మ్స్ తీసిన. సో నేను చాలా స్క్రీన్ ప్లే చదివినా ఆన్లైన్లో, లైక్ డార్క్ నైట్ కానీ ఇవన్నీ కానీ. సో మీకు రైటింగ్ ఇంపార్టెంట్ కదా. సో అట్లా రైటింగ్ తెలిసిన వాడికి ప్రొడ్యూసర్ కూడా బాగా అవుతాడు. దిల్ రాజు ఎందుకు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్? బికాస్ దట్ మ్యాన్ నోస్ రైటింగ్, బికాస్ ఈస్ అ హాఫ్ ఫిల్మ్ మేకర్. Why is Nani now become a better producer? Because he's a writer by himself. He's also a director by himself, halfway. His productions all are super hit. All Bajation, he hit all successful franchises. Now he's doing Court with me. And it's beautiful. Like, Kada vinappudu Court was like, wow. So, and ide antunna, ante nenu emantunna ante that this man knows that skill of writing. సో అట్లనే నౌ యాజ్ అ ప్రొడ్యూసర్ హీ నోస్, ఓహో ఇప్పుడు సినిమాలు అట్లా పనిచేస్తున్నా. దిస్ ఈజ్ వాట్ ఈవెన్ వేణు వెల్దండి నోస్. ఆయనకి రైటింగ్ ఒక్కటి కాదు, ఆయన సినిమాలు ఎట్లా చేయాలి, రోజులో ఎన్ని సీన్లు తీయాలి, ఏ సీన్ ఏ షాట్తో ఎంత లైట్లో వాడాలి, అది తెలుసు కాబట్టి చేయగలిగిండి ఆయన. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ యూ నీడ్ ఫస్ట్ టు అండర్స్టాండ్ రైటింగ్. నేర్చుకోండి, తప్పులేదు, అది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్. అక్కడి నుంచి యూ కెన్ డైవర్సిఫై.